ఇక్కడ పోన్ పోన్ స్ట్రైట్ పోన్. మరీ అంత ఎదవలా కనపడుతున్నా, ఓ మాదిరిగా కూడా కనపడలేదు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ చింటూ అజయ్ యాదవ్. సో మనం హైదరాబాద్ నుంచి అయితే కాలు వాటర్ ఫాల్స్ ప్రయాణం స్టార్ట్ అయినాం. టైం వచ్చేసి 5:42 అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ లేట్ నైట్ అని చెప్పి 1 అవర్ రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ హోటల్ దగ్గర క్లోజ్ ఉందని చెప్పేసి. సో ఇప్పుడు మనం మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము, గెటింగ్ రెడీ. సో ఆల్మోస్ట్ మనం పూణేలో ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ ఇది ఏదైతే లొకేషన్ బాగుందని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట. ఇది నాకైతే చాలా సూపర్గా అనిపిస్తుంది. లైవ్లో మీకు కెమెరా ఎలా కనిపిస్తుందో తెలియడం లేదు. సో ఇప్పుడు వచ్చి మీరు చూస్తున్న ముందు కుండలు ఏవైతే కనిపిస్తున్నాయో బా అమేజింగ్ ఉన్నాయి. సో నాకైతే అసలు చాలా హైయెస్ట్గా కనిపిస్తున్నాయి అనమాట. ఎంత సూపర్గా ఉన్నాయంటే అసలుకి మొత్తం కొంచెం ఫాగ్ లాగా. సో ఫైనల్గా అయితే మనం కాలు వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చాం. సో ఇక్కడ చాలా పెద్ద బిస్కెట్ అయిపోయింది మాకు. అది ఏంటంటే రెయిన్ లేదు, వర్షం అనేది లేదు 2 days నుంచి. సో ఈ మంకివాడు ఎప్పుడేం దొరుకుతుందా అని చూస్తుండు. సో చిన్న ఫ్రూటీ బాక్స్ ఉంటే తీసుకున్నాడు. వీడు వచ్చేసి మా ఫ్రెండ్ హెడ్ పైన కూర్చుండు అనమాట. అటు ఇటు చూసుకుంటా, మన పాపం ఏం దొరకట్లేదు అనుకుంటా వాడు. పోతావా కొన్ని దినాలు భూమి కొన్ని ఇక్కడ కోతుల బెడద మాత్రం చాలా ఎక్కువైపోయింది. చాలా అంటే చాలా కోతున్నాయి. అసలు ఏం తినలేస్తలేవు, చేయట్లేవు. అసలు ఛాన్స్ దొరికితే మాత్రం చేతిలో గుంజుకొని వెళ్ళిపోతుంది. వీడు చూడు, షాప్ ఓనర్ పక్కకి వెళ్ళిపోయినా అని చెప్పేసి మెల్లగా మక్క పుట్టి వేసుకుందాం అనుకుంది. కాకపోతే ఓనర్ అడిగించి కొట్టేసరికి ఎలా పారిపోతుంది చూడు. ఇప్పుడు అది పారిపోయి అక్కడ పోయి కూర్చుంది. చాలా డేంజర్ కాడు. సో వర్షాలు ఏం లేవు, చాలా ఎండిపోయింది. సో ఇది వచ్చేసి మనకు కాలుకి వెళ్ళే దారిలో ఉంటుంది ఒక టనల్ అనమాట. సో వర్షాకాలంలో పైనుంచి వాటర్ పడుతుంటాయి. ఇక్కడ కనిపిస్తుంది మీకు ఏదైతుందో టనల్ పైనుంచి వాటర్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఫోటోషూట్ చాలా జరుగుతాయి. చాలా సూపర్ ప్లేస్. కానీ ఇప్పుడు వర్షాలు లేక మొత్తం ఎండుకపోయింది. అంతా నార్మల్గా అనిపిస్తుంది అనమాట. కానీ అదే వర్షం పడితే మాత్రం లొకేషన్ ఇంకా అమేజింగ్గా ఉంటుంది. సో చూసుకోవచ్చు, అసలు చెప్తాను కదా, ఇదంతా అసలుకి వర్షాకాలంలో దీని అంత సూపర్ ప్లేస్ ఉండదు. మీకు అనిపిస్తుంది పెద్ద పెద్ద కొండలు ఏవైతున్నా అక్కడ అంతా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. కానీ వర్షం లేని కారణంగా అసలు మొత్తం ఎండుకపోయింది. అయితే మీకు రెడ్ కనిపిస్తుంది కదా, అలా కూడా కనిపించదు. మొత్తం గ్రీన్ అంటే గ్రీన్ కలర్లో చెట్లే కనిపిస్తాయి మీకు. మొత్తం గ్రీనరీ ఉంటుంది. కానీ వర్షాలు లేని కారణంగా మొత్తం ఇలా అక్కడికి ఎండ కొట్టేసి మొత్తం ఎండుకపోయి మట్టి కొండలే కనిపిస్తున్నాయి మీకు. కానీ చల్లగా ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. అలానే చల్ల గాలి కూడా వస్తుంది అనమాట. సో మేము మళ్ళీ రిటర్న్ బ్యాక్ సైడ్ వెళ్తుంటే ఇక్కడ మాకు అటు ఇటు చిన్న బ్రిడ్జ్ కనిపించింది. సో అక్కడ దూరం చూస్తే మాకు జస్ట్ గోడ కనిపించింది, రోడ్డు ఉన్నట్టు ఏర్పడలేదు. అందుకే మన ఫ్రెండ్ ఏంటంటే ముందుకెళ్ళి చూసి వచ్చాడు మన కోసం. నాకు అందగానే కనిపించింది, అవతల కనిపించలే. సో ఇప్పుడు వచ్చేసి మనకు నైట్ లేట్ అయింది. కానీ రందా విలేజ్ రూమ్ తీసుకున్నాం. సో ఇవాళ నెక్స్ట్ డే అనమాట. ఇది వచ్చేసి రందా విలేజ్. ఇక్కడ చిన్న టెంపుల్ అండ్ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. సో వాటర్ ఫాల్స్ అంటే ఇదే వాటర్ లొకేషన్ అనమాట. సో వర్షాలు చాలా తక్కువైపోయినాయి కదా, సో మీకు వాటర్ తక్కువ కనిపిస్తుంది. లేకపోతే మీకు కింద పైప్స్ ఏవే కనిపిస్తున్నాయి అక్కడ వరకు ఫుల్ వాటర్ ఉంటుంది. అసలు కింద మీకు ఈ రాళ్ళు ఇవన్నీ అసలు ఏం కూడా కనిపించదు. ఇక్కడ వచ్చేసి లీవ్ పాయింట్ అనమాట. ఇది ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఫోటోషూట్స్ కోసం. సో వాటర్ ఇలా వెళ్తుంటాయి. ఇది ఇలా వెళ్ళి చుట్టుముట్టు చాలా దగ్గర ఇలా సేమ్ బ్రిడ్జెస్ కింద కూడా వాటర్ సప్లై అవుతూ ఉంటుంది. మొత్తం చుట్టూ కొంచెం కొండలు గుట్టలు ఉంటాయి. చాలా బాగుంది. సో అలానే కొంచెం ముందుకు వస్తుంటే మనకు రైట్ సైడ్లో ఈ స్టెప్స్ అంటే వాకబుల్ కోసం అనమాట చిన్న వంతెన లాగా బ్రిడ్జ్ లాగా ఉంటుంది. సో బ్రిడ్జ్ నుంచి మనం అలా ముందుకు వెళ్ళాలి. సో మీకు అక్కడ ఫ్రంట్ కనిపిస్తుంది లొకేషన్, అక్కడ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇది మనకు కొంచెం ఫోటోషూట్ కూడా చాలా బాగా సెట్ అయింది. చూడొచ్చు, ఆల్రెడీ మన ముందు ఫోటోషూట్ నడుస్తుంది. సో ఇప్పుడు మనం రందా అనే విలేజ్లో ఉన్నాం అనమాట. ఇక్కడ లొకేషన్ ఇది వాటర్ ట్రెక్కింగ్ లొకేషన్ అనమాట రందా విలేజ్లో. సో చూడండి, ఇక్కడ ఫోటోషూట్స్ కోసం పబ్లిక్ నడవడానికి కోసం ఈ విధంగా వేశారు. సో ఇక్కడ చూడొచ్చు చిన్న టెంపుల్ ఉంది, అక్కడ పెద్ద టెంపుల్ కూడా ఉంది. ఇలా వాటర్ ఫాల్స్ ఇలా వస్తూ ఉంటాయి.
మీకు ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో మీకు బోటింగ్ కూడా చూపిస్తాను. నాని పో చలో చలో. సో మీకు కింద కనిపిస్తుంది బోటింగ్ది. సో ఇప్పుడు ఆ బోటింగ్ ట్రయల్ చేస్తున్నాం. పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. సో మేము 5 మెంబర్స్ ఉన్నాం. 5 మెంబర్స్ మేము బోటింగ్కి వెళ్తాం. సో బోటింగ్లో పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటారు మనకు. సో కొంచెం కింద వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. కానీ లొకేషన్ మాత్రం అమేజింగ్గా ఉంటుంది, అసలు చెప్పలేను. సో నెక్స్ట్ వీడియోలో టైం ప్లస్ వీడియో ఉంది, మ్యూజిక్ వింటూ వీడియో ఎంజాయ్ చేయండి. మీరు చూసుకోవచ్చు, వాటర్ చూస్తే మొత్తం గ్రీన్గా ఉంటుంది వాటర్ కూడా. సో లొకేషన్ వాటర్ కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. సో కింద చెట్లు పార్క్ ఐడియా లేదు, కానీ లొకేషన్ సూపర్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ మొత్తం బ్లాక్ కలర్లో కొండలు ఉంటాయి. ఎంత గ్రీన్గా అనిపిస్తుంది లొకేషన్. ఒక ఐలాండ్ ఉన్నట్లు ఉంటుంది. ఇక్కడ సార్ బ్యాక్గ్రౌండ్ రా అక్కడ కదా అతను ఒక్కడు వస్తాడు మంచిగా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మంచి లొకేషన్, మంచి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఫుల్ వీడియో చూడండి. ఏం కొండలు గట్టలే మంచిగా ఉంటాయి. లొకేషన్ మంచిగా ఉందంటే ఏమన్నా ఉండే ఆడ లొకేషన్ మామూలు మంచిగా లేకుండే సగం సగం కట్టిన డ్యామ్. సో ఈ రైడ్ ఇంతటితో అయిపోతుంది. సో మన నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఇంకో కాడ దగ్గరికి వెళ్తున్నాం, హిల్స్, అక్కడ కలుసుకుందాం మనం.